23%, ఇతరులకు 6% ఓట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలోని నిజాలు. అయితే నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ 1% ఓట్లు, బీజేపీ 9% ఓట్లు అధికంగా పొందుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ మాత్రం 6% ఓట్లకు కోల్పోతుంది అన్నది సర్వే యొక్క రిజల్ట్. సత్యం గారు, ఓవరాల్గా మీకు కూడా ఇందాక నేను టెక్స్ట్ పంపించాను. రైట్, ఎన్నికల ముందు రకరకాల సర్వేలు వస్తాయి. దేనికి ఎంత స్టాటిటీ ఉంది, దేనికి ఎంత ఉందనేది కాస్త పక్కన పెడితే ఒక చర్చకైతే ఇది అనుకూలమే. ఓవరాల్గా కాంగ్రెస్కి 8 నుంచి 10 వస్తాయని, బీఆర్ఎస్కి 3 నుంచి 5 వస్తాయని, బీజేపీకి 2 నుంచి 4 అని, ఇతరుల కంటే ఎంఐఎంకి 1 వస్తుందని చెప్పారు. ఓవరాల్గా ఈ సీట్ల మీద ఓటు పర్సంటేజ్ మీద ఏం చెప్తారు? మన అంచనాకు దగ్గరగానే ఉందండి. నేను గత నెల రోజులుగా ఉన్న డిబేట్లలో బీఆర్ఎస్ ఓట్లో ఎరోజన్ వస్తుందని చెప్తున్నా. ఎందుకు ఎరోజన్ వస్తుందంటే అది వాళ్ళు ఓడిపోయి ఉన్నటువంటి డిస్కరేజింగ్ సిచ్యువేషన్, తర్వాత లోకల్ బాడీస్లో పనిచేసే వాళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వ అధికారం ఎవరుంటే వాళ్ళ వైపు ఉంటేనే వాళ్ళ పనులు జరిగేటువంటి తత్వం ఉండతోటి ఇవాళ కింది స్థాయిలో మున్సిపాలిటీలలో మొత్తం కూడా కౌన్సిల్ నుంచి మిగతా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్లో చేరిపోయారు. చాలా మున్సిపాలిటీలు కోల్పోయింది. ఇది సహజంగానే పక్కన ఉన్నటువంటి క్యాడర్ మీద పడుతుంది, ఓటర్స్ మీద పడుతుంది. తర్వాత రెండోది ఆల్టర్నేటివ్ కూడా ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్లో నేషనల్ ఎజెండా డిబేట్ జరుగుద్ది, లోకల్ ఎజెండా కాదు. అంటే రేపు రానున్న కాలంలో ఈ 80 రోజుల్లో డిబేటు మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ జరుగుద్ది, లేదా ఎన్డీఏ వర్సెస్ ఇండియా కూటమిల మధ్య డిబేట్ జరుగుద్ది. జాతీయ విషయాలు ఎక్కువ చర్చకు వచ్చేటువంటి అంశం ఉంది. జాతీయ విషయాలు ఎప్పుడైతే చర్చకు వస్తాయో, దేశ విషయాలు ఎప్పుడైతే చర్చకు వస్తాయో అప్పుడు బీఆర్ఎస్ కు డిసడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ ఇక్కడ అధికార పార్టీ అయి ఉంటే రెసిస్ట్ చేయగలుగుతుంది. చాలా చోట్ల మనం ప్రాంతీయ పార్టీలు చూస్తున్నాం. ఇప్పుడు సపోజ్ తమిళనాడు ఉంది, డిఎంకే ఉంది, అక్కడ జాతీయ పార్టీలు లేవు. కాంగ్రెస్, బీజేపీ వెరీ వీకెస్ట్, కాబట్టి డిఎంకే ఏం చేయలేవు. కానీ ఇక్కడ జాతీయ పార్టీలు బలంగా ఉన్నాయి, బీజేపీ, కాంగ్రెస్. కాబట్టి సహజంగా అట్లున్నప్పుడు ఎరోజన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ ఎరోజన్ వచ్చినటువంటి ఓట్లలో ఎవరికి ఎక్కువ చీల్చుకుంటే వాళ్ళకు అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు పెట్టిన ప్రతిపాదనలో ఉన్నటువంటి ఓటింగ్ ప్రకారం ఒక 7% బీజేపీకి షిఫ్ట్ అవుతుంది, 1% మాత్రమే కాంగ్రెస్ షిఫ్ట్ అవుతుంది అన్నప్పుడు ఇదే సంఖ్యలో సీట్లు వచ్చే అవకాశం ఉంది. రేపు ఈ 80 days లో ఇది ఎటు పెరుగుతుంది అంటే, ఒకవేళ బీజేపీకి ఎక్కువ పెరిగింది అనుకోండి, బీజేపీకి ఎక్కువ పెరిగితే ఇంకో 2 సీట్లు, 5 సీట్లు కూడా రావచ్చు. అట్లా కాదు కాంగ్రెస్ కి ఇంకో 2% ఎక్కువ షిఫ్ట్ అయింది అనుకోండి, అప్పుడు వీళ్ళకు 10 దాటి 11, 12 కూడా రావచ్చు. కాబట్టి ఆ షిఫ్టింగ్ ఓటు ఇప్పుడున్న సర్వే ప్రకారం ఉండదు. ఎప్పుడైనా సర్వే సహజంగానే చేసే సర్వే సైంటిఫిక్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అంటే వేరియబుల్స్ ఎక్కువ తీసుకొని నియరెస్ట్ టైం చేసినటువంటి సర్వే సైంటిఫిక్ ఉంటుంది. అంటే అన్ని విషయాలు కవర్ చేసేటువంటి శక్తి ఉండాలి. కాబట్టి ఇప్పుడున్న లిమిటేషన్స్ మేరకు అడ్వాంటేజ్ కాంగ్రెస్ ఉంది. రేపు దగ్గరకు వస్తుంటే ఈ అడ్వాంటేజ్, రిలేటివ్ అడ్వాంటేజ్ ఎవరికి ఉంటుంది అనేటువంటి మనకు దగ్గర పడుతుంటే వస్తుంటాయి. ఎనీహౌ ఏది చేసినా బీఆర్ఎస్ ఇప్పుడు అదే లోకల్ బాడీ ఎలక్షన్స్ అయి ఉంటే, ఇదే పార్లమెంట్ ఎలక్షన్లు కాకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్ అయి ఉంటే ఆ ఫైట్ కాంగ్రెస్ బిట్వీన్ బీఆర్ఎస్ జరిగేది. ఎందుకంటే బీజేపీకి లోకల్ నెట్వర్క్ లేదు. వాళ్ళు, నేను ఎలక్షన్ల ముందు కూడా చెప్పాను, మాకు రాష్ట్రంలో అధికారంలో వస్తుందంటే వాళ్ళు 25 సీట్లనే పోటీ పడగలరు, 10 సీట్లే వస్తాయని చెప్పారు. ఎందుకంటే వాళ్ళకు పార్టీ ఇమేజ్ ఉన్న లోకల్ నెట్వర్క్. 17 లోక్సభ స్థానాల్లో సత్యం గారు, 17 లోక్సభ స్థానాల పరిధిలో 17 లోక్సభ స్థానాల పరిధిలో చాలా చోట్ల బీజేపీ ఇప్పుడు 17 లోక్సభ నియోజకవర్గాల్లో కూడా వాళ్ళకు నెట్వర్క్ ఉన్నది. 5-6 లోక్సభ నియోజకవర్గాల్లో నెట్వర్క్ ఉంది. కాబట్టి ఇమేజ్ కి తగ్గట్టు మెటీరియలైజ్ కావాలంటే నెట్వర్క్ ఉండాలి. ఇవాళ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయి ఉంటే అది ఖచ్చితంగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ జరిగేది పోటీ. ఎప్పుడైతే పార్లమెంట్ ఎలక్షన్స్ అయినాయో మోడీ ఇమేజ్, నేషనల్ పార్టీ, అధికార పార్టీ, ఇన్ని అడ్వాంటేజెస్ బీజేపీకి ఉన్నాయి. కాబట్టి బీజేపీ కాంగ్రెస్ రెసిస్ట్ చేయగలదు తప్ప బీఆర్ఎస్ రెసిస్ట్ చేసే అవకాశం లేదు. అది బీఆర్ఎస్ కున్నటువంటి డిసడ్వాంటేజ్. కాబట్టి ఎనీ ఆస్పెక్ట్ అది బీఆర్ఎస్ కు డిసడ్వాంటేజ్ పార్లమెంట్ ఎలక్షన్స్. కాబట్టి ఈ అంచనాలు వాస్తవాలకు దగ్గరగానే ఉన్నాయి. రేపు ఇంకో నెల తర్వాత ఏమవుతాయి అనేది తీసుకునే ఇష్యూస్ ని బట్టి, ప్రణాళికను బట్టి, క్యాంపెయిన్ బట్టి, పొత్తులను బట్టి, వీటన్ని క్యాండిడేట్ల సెలక్షన్లు బట్టి మళ్ళీ అటు జరిగేటువంటి అవకాశం ఉంది. రైట్ లింగం గారు, సార్ నేషనల్ లెవెల్లో పీఎం చాయిస్ అంటే నరేంద్ర మోడీ కోరుకుంటారు 34%, రాహుల్ గాంధీ 23%. రైట్, మన అంశాల జోలి వెళ్లకుండా తెలంగాణలో మీరు అధికారంలో ఉన్నారు, 14 నుంచి 15 సీట్లు ఇస్తామని
ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ప్రామిస్ చేశారు. కానీ సర్వే ఫలితాలు చూస్తే ఇది కాదు, ఇంకా మొన్న కూడా ఒకటి వచ్చింది. అంటే మీరు ఎంతసేపు డబుల్ డిజిట్ దాటడం లేదు, 10 వరకే ప్యాక్ అవుతున్నారు. అధికారంలో వచ్చి కూడా మీరు ఎందుకంటే ఇంకా మీకు అధికారంలో వచ్చారు కాబట్టి, మీరు మొన్న హామీలు బాగా ఇచ్చారు కాబట్టి 10-15 కొడతారని ఒక అంచనా ఉండే. కానీ ఎందుకు 10 వరకు 10 లోపే వస్తున్నాయని సర్వేల్లో? లేదండి, డెఫినెట్ కూడా మా ముఖ్యమంత్రి మంత్రులు గారు చెప్పినట్టు డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 15 ఎంపీ సీట్లు గెలవబోతుంది. మీరు చూడండి, రాసి పెట్టుకోండి. ఎందుకంటే మేము ఇచ్చిన గ్యారంటీలని మేము 48 అవర్స్ లోపే ఇంప్లిమెంట్ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. సో డెఫినెట్ కూడా మళ్ళీ ఒక 2 గ్యారంటీలని తొందరలోనే ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. డెఫినెట్ కూడా ఇవాళ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక భరోసా, ఏదైతే హామీ ఇస్తుందో అది అమలు చేసి తీరుతుందనే నమ్మకం ఇవాళ తెలంగాణ ప్రజలకు ఉంది. సో అందుకే డెఫినెట్ కూడా రేపు తెలంగాణ ప్రజలు అసెంబ్లీ ఎలక్షన్లో ఏ విధంగా తీర్పిచ్చారో డెఫినెట్ కూడా 15 పైగా స్థానాలతోటి మేము తెలంగాణలో ఎంపీ నేను అదే చెప్తున్నా. ఇది జస్ట్ ఇప్పుడు మన పెద్దలు చెప్పినట్టు ఇది శాంపిల్ సర్వే కూడా తక్కువే. డెఫినెట్ కూడా ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఇప్పుడు రియలైజ్ అవుతుర్రు. ఇవాళ తెలంగాణ ప్రజలు గతంలో ఏం జరిగింది, 9.5 ఏళ్లుగా కేసీఆర్ తెలంగాణ ప్రజలు ఏ విధంగా మోసం చేసిండు. మొన్న కాళేశ్వరంలో చాలా క్రిస్టల్ క్లియర్ గా అర్థమైంది. మేము చెప్పడం కాదు, కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. ఇవాళ కృష్ణా రివర్ లో ఏం జరిగిందనేది ఇవాళ తెలంగాణ ప్రజలు కళ్ళ కట్టినట్టుకు అర్థమైంది. అంటే ఇవాళ కేసీఆర్ తెలంగాణ ప్రజలు మోసం చేసిండు. తెలంగాణ ప్రజలకు ఎవరైనా రక్షణ ఉన్నట్టే, అభివృద్ధి సంక్షేమం ఇచ్చేది ఎవరైనా కాంగ్రెస్ పార్టీ. ఒక బీజేపీ గురించి ఒక చిన్న విజయం. ఇవి అదే విధంగా బీజేపీ తెలంగాణకి ఏం చేసిందండి, 9.5 ఏళ్లుగా అధికారంలో ఉండి విభజన చట్టంలోని ఏదైనా హామీని అమలు చేసిందా? ఎందుకు ఇవాళ తెలంగాణ ప్రజలకు బీజేపీకి ఓట్లేవాలి? అసలు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. ఇది నేను చెప్పడం కాదు, గతంలోనే ప్రధానమంత్రి గారే స్వయంగా చెప్పారు. ఇవాళ నిన్న వల్ల వార్తలలో కూడా మన అందరం చూస్తూనే ఉన్నాం, బీజేపీ బీఆర్ఎస్ మళ్ళా కలిసిపోతుంది. అంటే నేను ఏం చెప్తున్నా అంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. సో తెలంగాణ ప్రజలకు అది చాలా స్పష్టంగా తెలుసు. రేపు రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకే 15 పైగా సీట్లతోటి మేము గెలబోతున్నాం. ఇది రాసి పెట్టుకోండి. ఇప్పుడు పార్టీ రిప్రజెంటేటివ్ అయితే సత్యం సార్ చెప్పినట్టు నేను టెక్నికల్ మాట్లాడతా. మొన్న మీకు బీఆర్ఎస్ ఎంత వేరియేషన్ 1.8%, నేరో వేరియేషన్. ఇప్పుడు సర్వేలు ఏం చెప్తున్నాయి, మీరు 1% మాత్రమే ఎడ్జ్ ఉంది అన్ని. మొన్న కొన్ని హామీలు అమలు కాలేదు, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. దీంతో మీరు ఎట్లా 15 వస్తాయి? అదే చెప్తున్నా. మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా బీజేపీ బీఆర్ఎస్ లోపకాయి ఒప్పందం వల్ల మేము 17 సీట్లకు పైగా కోల్పోయినాం. ఇది నిజం, మేము చెప్పడం కాదు. 17 సీట్లకు పైగా కాంగ్రెస్ గెలుపోయే సీట్లు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉంది. ఎందుకంటే అది తెలంగాణ ప్రజలు కాదు, ఇలా మీరు మీడియాలో ఉన్న పెద్దలు అందరికీ తెలుసు పార్లమెంట్ లో వాళ్ళు ఏ విధంగా. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ గెలవకుండా సర్వ ప్రయత్నాలు చేసిరాలు. అయినా కూడా చైతన్యవంతమైన తెలంగాణ ప్రజలు ఆ కుట్రని గమనించి కాంగ్రెస్ పార్టీ గెలిపించారు. అయితే ఆ 15 సీట్లలో కూడా ఇంకా 15 సీట్లకు ఎక్కువ గెలవబోయేటోళ్ళం. ఈ కుట్ర వల్ల అయిపోయింది. అందుకే ఇప్పుడు తెలంగాణ ప్రజలు అది రియలైజేషన్ అయ్యారు. డెఫినెట్ కూడా కాంగ్రెస్ పార్టీ అవసరం ఎంతైనా తెలంగాణకు ఉందని డెఫినెట్ కూడా. ఎందుకంటే పార్లమెంట్ లో కొట్లాడేది ఎవరండి? కేసీఆర్ గెలిపిస్తే టీఆర్ఎస్ ఎంపీలు అసెంబ్లీకే రావట్లేదు. కేసీఆర్ ఒక ప్రతిపక్ష నాయకుడు. ఇప్పుడు పెద్దలు ఒక ఆపోజిషన్ నాయకుడు యొక్క డ్యూటీ ఏంటండి? అసెంబ్లీకి రానటువంటి వ్యక్తి రేపు బీఆర్ఎస్ గెలిపించిన రేపు పార్లమెంట్ కోరు. మరి పార్లమెంట్ కోరినప్పుడు మిమ్మల్ని గెలిపించవలసిన అవసరం ఏముందా అంటున్నా. ఒక ప్రజాస్వామ్యవాదిగా ఒక రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యం గురించి మరి అట్లాంటి వ్యక్తులు గెలిపించి ఆ పార్టీని గెలిపించవలసిన అవసరం ఏముంది? చట్టసభలో పోని వ్యక్తులని ఎందుకు గెలిపియాలి? మీరు ఎట్లాగూ అందుకే కాంగ్రెస్ పార్టీ తాడర్ గారు రైట్, మీ దగ్గర కూడా ఇమేజెస్ ఉన్నట్టున్నాయి. ఓవరాల్గా చూస్తే గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మీ పార్టీ పర్సెంటేజ్ 6% ఇంకా తక్కువ పడిపోయింది అన్నది వారి అంచనా. రైట్, మీరు 17 అసెంబ్లీ స్థానాల గతంలో మీరు 9 గెలిచారు. ఇప్పుడు కేవలం 3 నుంచి 5 స్థానాలకు పరిమితం కాబోతున్నారు. ఇంకా 5 లోపే వస్తాయని ఇంకొకరు చెప్తున్నారు. అసలు 1-2 వస్తాయని ఇంకొకరు చెప్తున్నారు. ఏం చెప్తారు మీరు? సార్ మీట్లోనండి తాడర్ గారు. అది సర్వే కొంత తప్పుల తడకగా ఉంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే, సరే మీరు అనుకోవచ్చు నాది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి నాకు తక్కువ ఇచ్చారు కాబట్టి నేను అక్కస్తో మాట్లాడుతున్నా అని మీరేమన్నా అనుకుంటారు. చెప్పండి. అట్లా కాదు. నేను
ఒక ఎంపీ కాన్స్టిట్యున్సీలో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటాయండి. ఆ 7 అసెంబ్లీ స్థానాలలో వీరు తీసుకున్నది ఓన్లీ 3 అసెంబ్లీ స్థానాలలో శాంపిల్స్. అది కూడా ఇప్పుడు మా దగ్గర 5.5 లక్షలు 6 లక్షల నియోజకవర్గాలు, అందులో 4,000 అంటే ఎంత పర్సెంటేజ్ చెప్పండి? సో 1% కూడా లేదు, ఓన్లీ 0.something% వాళ్ళు శాంపిల్స్ తీసుకున్నారు. ఆ శాంపిల్స్ లో ఏ వర్గం వారిది తీసుకున్నారు, ఏ కులాల వారిది తీసుకున్నారు అనేది అవన్నీ ఉంటాయి. ఒకటి. రెండోది ఏంటంటే ఎప్పుడు కూడా దేశవ్యాప్తంగా ఒక సెంటిమెంట్ ప్రివేల్ అయినప్పుడు, మన భారతదేశంలో కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు, లేకపోతే రామ్ మందిర్ బాబరీ మసీద్ కూలిపోయినటువంటి టెన్షన్ వాతావరణంలోనో, లేకపోతే బోఫార్స్ లాంటి ఒక అతిపెద్ద స్కామ్ జరిగినప్పుడు కానీ, లేకపోతే మన తెలంగాణ ప్రజా సమితి చెన్నారెడ్డి గారు ఒక ఉవ్వెత్తున ఒక మూవ్మెంట్ నడుస్తున్నప్పుడు, ఇలా అటువంటి టైంలో మాత్రమే 17 సీట్లు మాకు వస్తాయి అని సోదరుడు చెప్తా ఉన్నాడు లింగం గారు. సో ఆ క్లెయిమ్ అటువంటి టైంలో మాత్రమే పనికొస్తుంది. ఇప్పుడు వారు క్లెయిమ్ చేసేవారు మాట్లాడేది ఏంటంటే దేశంలో అనేక రాష్ట్రాలలో ఓడిపోతూ ఉన్న రాజస్థాన్ మిగతా రాష్ట్రాలు కూడా మనం పోగొట్టుకున్నారు. వాళ్ళకు ఉన్నాయల్లా కర్ణాటక తెలంగాణనే. సో నేనేమంటున్నాను, దేశవ్యాప్తంగా గ్రాఫ్ పడిపోతున్న కాంగ్రెస్ కు ఇక్కడ గ్రాఫ్ లో ఇంత పొడుగు ఇచ్చేసి ఇవాళ కొంత మొన్ననే జరిగిన ఎన్నికలలో సరే ఏదో జరిగింది, మార్పు అయిపోయింది, కానీ కొంతమంది సరే మళ్ళా బీఆర్ఎస్ వస్తే బెటర్ అనుకునే వాళ్ళు ఉంటారు, లేకపోతే కాంగ్రెస్ ఎట్లా చేస్తుందో చూద్దాం అనుకునే వాళ్ళు ఉంటారు. ఈ మిక్స్డ్ ప్రభావంలో కూడా ఓన్లీ కొంత అధికారాన్ని దుర్వినియోగపరిచేటటువంటి ఎలక్షన్ మేనేజ్మెంట్ వాళ్ళు చేసి ఉండొచ్చు కాక, కానీ మేము 10-12 సీట్ల వరకు గెలిచేటటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయి. ఎందుకు ఇది అంటున్నా అంటే ఎందుకు ఒక రీజన్ చెప్పి ముగిస్తా. నేను ఈ రోజు పార్లమెంట్ లో ఇవాళ జాతీయ పార్టీలు పక్క రాష్ట్రాలలో ప్రయోజనాలను కోరుకుంటాయి కాబట్టి నైబరింగ్ స్టేట్స్ లో వాళ్ళ ప్రభావం చూపించుకోవడానికి తెలంగాణని ఎక్కడ తాకట్టు పెడతారో అని తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు కాబట్టి ద తెలంగాణ వాయిస్ ఆఫ్ తెలంగాణ ఇన్ పార్లమెంట్ జాతీయ పార్టీ అన్న మరి రేపు మాకు ఖచ్చితంగా ఒక్క నిమిషం అన్నగారు, మీరు కూడా జాతీయ పార్టీ, మీ కేసీఆర్ మాది జాతీయ పార్టీ అని, నేను కేసీఆర్ జాతీయ అధ్యక్షుడు, కేటీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు. మీకు మహారాష్ట్ర పోయి అన్న, మహారాష్ట్ర కూడా ఆంధ్రప్రదేశ్ కు అధ్యక్షుడు తెలంగాణకు సంబంధం ఒకటే సెకండ్ అన్న, మీకు తెలంగాణ గురించి జాతీయ పార్టీ పెట్టగానే జాతీయ పార్టీ కదా పచ్చడి తినాలి, అన్నప్రాసల్ని ఆవకాయ పచ్చడి తినాలి, బీఆర్ఎస్ పార్టీ అంత గొప్పది అని మీరు కోరుకోవడంలో థ్యాంక్స్ చెప్తున్నాను. లోక్సభ ఎన్నికల్లో జాతీయ వ్యాప్తంగా మోడీ చరిష్మా ఉన్న కాబోయే ప్రధాని మోడీ అని అన్ని సర్వేలు చెప్తున్నా, కానీ తెలంగాణకు వచ్చేసరికి మీరు మళ్ళీ సింగిల్ డిజిట్కే పరిమితం అవుతున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో 4 స్థానాలు అవలీలుగా గెలిచారు, కానీ సరే ఆ 4 స్థానాలు కూడా గెలిచే పరిస్థితి లేదు. 2 నుంచి 4 లోపే మీరు ప్యాక్ అవుతారని ఈ సర్వే చెప్తోంది. ఏం చెప్తారు? సర్వేలు సర్వేలు మనం కూడా లాస్ట్ టైం తెలంగాణ ఎలక్షన్ లాస్ట్ టైం విషయం అందరు అంచనాలు తాగే ఒకప్పుడు బీజేపీని అర్బన్ పార్టీ మాత్రమే అనేవాళ్ళు, కానీ ఈ రోజు 7 సీట్లు మనము రూరల్ ఏరియాస్ లోనే గెలవడం జరిగింది. కాబట్టి ఈ రోజు ట్రెండ్ మారింది, ప్రజల్లో పర్సెప్షన్స్ మారింది. అసెంబ్లీ ఎలక్షన్స్ లో మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఉన్న అసెంబ్లీకి మాత్రం మాకు వదిలేసేయండి, మేము మోడీ గారికి వస్తాం పార్లమెంట్ ఎలక్షన్స్ లో మాత్రం అని పార్టీలకు అతీతంగా అంటే టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మోడీ గారికి వేస్తామని చెప్పిన సందర్భాలు కుక్కలలు. అంటే ఈ రోజు మోడీ గారు చేస్తున్నటువంటి పనితీరు కానివ్వండి, విశ్వవ్యాప్తంగా మొన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రామ మందిరం కానివ్వండి, అక్కడ టెంపుల్ కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మన వాళ్ళని తీసుకురావడంలో కానివ్వండి, వార్స్ లో మన వాళ్ళని తీసుకురావడం కానివ్వండి, లేకపోతే కంట్రీ ఎకానమీలో కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ లో కానివ్వండి, చెప్పి 370 లాంటి మహిళా రిజర్వేషన్ లాంటి చెప్పిన వాదాలు అంటే ప్రామిసెస్ కంప్లీట్ చేయడంలో కానీ కంప్లీట్ గా ప్రజలు సాటిస్ఫాక్టరీ ఉన్నారు. నరేంద్ర మోడీకి ఆల్టర్నేటివ్ గా తెలంగాణ ప్రజలు, దేశ ప్రజలు కూడా ఎవరిని చూడట్లేదు. కాబట్టి ఒక ప్రపంచం ఒక సైలెంట్ వేవ్ ఆల్రెడీ క్రియేట్ అయి ఉంది. కొత్తగా ఎన్ని కంపెనీలు పెట్టావు దాని గురించి మాట్లాడన్నా.
రైట్. సామాన్ గారు దక్షిణ తెలంగాణ నల్గొండ 0, మహబూబ్ నగర్ 0, ఖమ్మం 0, ఓకేనా, రంగారెడ్డి 0, హైదరాబాద్ 0, హైదరాబాద్ ఒక గోషమాల తప్ప ఇంకెక్కడి నుంచి గెలుస్తారు మీరు? కానీ 29 స్థానాల్లో సెకండ్ ప్లేసెస్ ఉన్నాం, మీకు గుర్తుపెట్టుకోండి. 8 స్థానాల్లో గెలిచినాము, 29 స్థానాల్లో మీకు సెకండ్ ప్లేస్ లో ఉన్నాము. ప్లస్ ఓటింగ్ పర్సెంటేజ్ ఈ రోజు 12-13% ఉన్న ఓటింగ్ పర్సెంటేజ్ మీరు గ్యారెంటీ 25% క్రాస్ అయిపోతుంది, 30% టచ్ ఉంటుంది. మీరు ఓటింగ్ పర్సెంట్ చూసుకుంటే నెంబర్ ఆఫ్ సీట్స్ పార్లమెంట్ లో మనం గెయిన్ చేసేది ఈజీగా 10 స్థానాలు ఈజీగా ఉంటుంది. ప్లస్ ఆర్ మైనస్ ఎక్కువ రావచ్చు, కానీ 10 స్థానాలు కష్టంగా వస్తుంది. అన్నగారు చెప్తున్నారు అన్న చెప్తున్నారు. ఒక్క నిమిషం శ్రావణ్ భాయ్, పాలిటిక్స్ ఎప్పుడు కూడా స్థిరత్వం జడత్వంలో ఉండవు, డైనమిక్స్ మార్పు చెందుతా ఉంటాయి. ఆ రోజు పరిస్థితులకు అనుగుణంగా ఈ రోజు తెలంగాణకు పార్లమెంట్ లో వాయిస్ కావాలి కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని ఎంచుకుంటారు. నేను ఏం చెప్తున్నా అంటే అసలు తెలంగాణకు బీజేపీ 9.5 ఏదైనా రెండు ఒకటే అని తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. మళ్ళీ మీకు బీజేపీకి ఎట్లా ఓట్లేస్తారన్నా? మీరు ఏదైనా తెలంగాణ ఒక ప్రాజెక్టు జాతీయ హోదా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏమైంది, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది, ఏదైనా తెలంగాణకు ఒక హామీని మీరు అమలు పొత్తు ఉండదా ఆ విషయం కాస్త పక్కన పెట్టండి. ఇందాక మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం ఇదంతా కూడా బీజేపీ పర్ఫార్మెన్స్ చాలా తక్కువనే ఉంటుంది కూడా. రైట్. ఓవరాల్గా ఉత్తర తెలంగాణలో పర్ఫార్మెన్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, కానీ మెజార్టీ స్థానాల్లో ఉత్తర తెలంగాణలో ట్రయాంగిల్ ఫైట్ అనేది చాలా సీరియస్గా కనబడుతుంది. ట్రయాంగిల్ ఫైట్ ఉన్న చోట బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ ఉంటుందని ఆ పార్టీ అంచనా. ఏం చెప్తారు? ఇప్పుడు హైదరాబాద్ లో అనుకోని సంఘటనల పొత్తు పెరిగినా ఈ 4 జిల్లాల్లో 4-2 సీట్లు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ లో 8 సీట్లు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. ఈ 8 సీట్లలో మార్జినల్ స్ట్రెంత్ ఉంది బీజేపీకి, అది ఏడైనా పెద్ద గెలుపు స్థాయిలో రాదు. కానీ నార్త్ తెలంగాణలో ట్రయాంగిల్ ఫైట్ జరుగుతుంది. ఆ ఫైటింగ్ లో కాంగ్రెస్ కన్నా బీజేపీకి, బీఆర్ఎస్ కి అడ్వాంటేజ్ ఉంది. మిగతా 6 సీట్లలో, మిగతా 7-8 సీట్లు నార్త్ తెలంగాణ ఉండేటువంటి వాళ్ళు. హైదరాబాద్ తీసేస్తే ఒక 5-6 సీట్లలో ఆ 2 కూడా పోటీ పడేటువంటి అవకాశం ఉంది. ఏ సీట్లో ఎవరు అన్నది ఆ లోకల్ కండిషన్స్ బట్టి, క్యాండిడేట్ సేమ్ టైం సిట్టింగ్ల మీద వ్యతిరేకత, బండి సంజయ్ సిట్టింగ్, అరవింద్ సిట్టింగ్, సోయం బాపురావు ఆల్రెడీ ఆ పార్టీకి కొంత డిటాచ్మెంట్లో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. కిషన్ రెడ్డి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు, అరవింద్ పోటీ చేసి ఓడిపోయారు, బండి సంజయ్ పోటీ చేసి ఓడిపోయారు, బాపురావు పోటీ ఇప్పుడు బీజేపీ సీట్లు గెలిచే ఈ లోకల్ ఎలక్షన్స్ లేకపోతే క్యాండిడేట్లు చూడరండి. రేపు నేషనల్ లెవెల్లో బీజేపీ ఇమేజ్ ఏంది, తర్వాత మోడీ ఇమేజ్ ఏంది, జరగబోయే సంఘటనలు ఏమిటి? గతంలో డి అంటే కాంగ్రెస్, బీజేపీ అనుకున్నాం. పుల్వామా సంఘటన జరగగానే మొత్తం మారిపోయింది, దేశ సీనే మారిపోయింది. కాబట్టి రేపు బీజేపీ క్యాండిడేట్లు ఈ రాష్ట్రంలో గెలుస్తారంటే అది 2, 3, 4 వాళ్ళు ఖచ్చితంగా నేషనల్ లెవెల్ ఎజెండా, తర్వాత మోడీ ఇమేజ్, వాళ్ళ క్యాంపెయిన్, వాళ్ళ ఇంకా ఏమేం కలిసి వస్తాయో దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది తప్ప అరవింద్ సంజయ్ చూసి ఇక్కడ డిసడ్వాంటేజ్ అడ్వాంటేజ్ అది లోకల్ లెవెల్కు పోతా ఉంటే మీరు చూడండి. ఎలక్షన్స్ పార్లమెంట్ నుంచి అసెంబ్లీకి పోతే క్యాండిడేట్లకి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంకా లోకల్ బాడీ జడ్పీటీసీలో పోతే, ఎంపీటీసీలో పోతే ఇంకా పర్సనల్ అయ్యి ఉంటుంది. బ్రాడ్గా పోయినట్టయితే పొలిటికల్ ఇష్యూస్ ఎక్కువ డామినేట్ చేస్తాయి. కాబట్టి పర్సనల్ ఇష్యూస్ తక్కువ, బ్రాడ్ బేస్డ్ ఇష్యూస్, విధానాలు, తర్వాత పార్టీ ఏజెండాలు, పార్టీల ఊపి చూస్తారు. సర్పంచ్ ఎలక్షన్ లో పోతే వ్యక్తి ప్రాధాన్యత ఎక్కువ. కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్ పార్టీల యొక్క ఏం కాంటెస్ట్ జరుగుతుంది అనేది ప్రజలు. ఇప్పుడు తాడూరు గారు అడితే ఒకటే ఈ క్వశ్చన్ చెప్తారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కిషన్ రెడ్డి పోటీ చేయలేదు, భయపడి పోటీ చేయలేదు, ఓడిపోయాడు, అరవింద్ ఓడిపోయాడు, మల్కాజ్గిరి రామచంద్రరావు గారు ఓడిపోయినారు. సో ఈ రకంగా స్టాల్ వార్ సీటల్ రాజేందర్ గారు ఓడిపోయినారు 2 దగ్గర.
సో అదే రకంగా ఇంకా చెప్పుకోదగ్గ నాయకులు ఇంతమంది ఓడిపోయినాక పార్టీ పర్ఫార్మెన్స్ నేషనల్ లెవెల్ ఉంటదంటే అది నమ్మశక్యం కాదు. ఏమో ఈ మధ్యన అక్షంతలు చెప్పలేము. నేషనల్ లెవెల్లో కూడా బీజేపీ గ్రాఫ్ తగ్గుతుందల్లా మీరు చూడొచ్చు. ఇవాళ బీజేపీ దాదాపు 39 పార్టీలతోటి అలయన్స్ పెట్టుకుంది. మరి ఆ భయం లేకుంటే ఎందుకు పెట్టుకుంటారా? యాక్చువల్ గా 2000 చిన్న ఉదాహరణ 2004లో ఇండియా చెప్పిండు. 2004లో వాజ్పేయి ప్రధానమంత్రి కూడా తర్వాత ఏం జరిగిందో అందరూ చూసినావు. రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కూడా అధికారం రాబోతుంది. మీరు గుర్తుపెట్టుకోండి. ఆనాడు ఇంటర్నల్ రాజేందర్ గారు లాంటి పెద్ద స్టాల్వర్స్ గెలిచుంటే మన బీజేపీ ఈసీగా 20 స్థానాలు దాటిపోయి ఉండేది వాస్తవానికి. సరే ఫర్ సో మెనీ రీజన్స్ కర్నూలు చావుకి కారణాలు అనేకం. పెద్ద ఎత్తున ఓట్ బ్యాంక్ వచ్చిన తర్వాత 7 మంది న్యూ ఫేసెస్ గెలిచిన తర్వాత ఈరోజు కొత్త ఉత్సాహంతో బీజేపీ ఉంది. ప్రజల్లో ఒక కొత్త నమ్మకం వచ్చింది. అంతేకాకుండా స్టేట్ భారతీయ